ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎండలతో నిప్పులు కొలిమిని తలపిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కోసారి పగలంతా ఎండగాను ఏదో ఒక గంట పాటు వర్షం కురుస్తూ ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక కీలక అప్డేట్ను ఇచ్చింది. తూర్పు మధ్య అనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలోకి చేరే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంటుందని తెలిపింది. ఇలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలోని తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కనుక వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక తూర్పు రాయలసీమలో బాగా వేడిగా ఉంటుందని వెల్లడించింది. ఏపీలో మ్యాక్సిమం ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని పేర్కొంది. భిన్న వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.